ఈనాటి అంశము సంకల్ప బలం. సంకల్పం అంటే చేయదలుచుకున్న పనిని మనస వాచ కర్మణ నమ్మి పూర్తి చేయగలగటం అంటారు దైవజ్ఞులు. ఆ పని ఐహికమైన అభివృద్ధి కావచ్చు, ఆధ్యాత్మికమైన సాధన కావచ్చు. సంకల్పం అనేది ఆత్మ మనస్సుల సంగమం అంటారు స్వామి వివేకానంద. మనిషి ఆధ్యాత్మిక సాధనలో భగవంతుడి ప్రేమ అపారంగా పొందాలంటే తనను తాను అన్ని విధాలా తీర్చిదిద్దుకోవాలి. ఎటువంటి అడ్డంకులు ఎదురైనా త్రికరణ శుద్ధిగా అధిగమించాలి. తలపుల్లో కానీ వాక్కుతో కానీ చేష్టలతో కానీ ఏ ప్రాణికి అపకారం తలపెట్టను అని మనసులో ప్రమాణం చేయాలి. సర్వశక్తిమంతుడు సర్వవిధుడు ప్రేమ సింధువు అయిన ఆ అంతర్యామిలో నేనొక భాగమనే భావనతో ఈ రోజును ప్రారంభిస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. అలా ప్రతిరోజు చేయటం వల్ల ఆధ్యాత్మిక సాధనలో సాధకుడు మరో మెట్టు ఎక్కుతూ ఉంటాడు, ఆ భగవంతుడి దయకు పాత్రుడవుతూ ఉంటాడు. సంకల్పం వల్ల ఆలోచనకు స్థిరత్వం సిద్ధిస్తుంది. మనం సంకల్పించిన ధ్యేయం దగ్గరవుతుంది. సాధారణంగా మనందరము జీవితంలో ఏ సందర్భంలోనైనా విజయాన్నే కోరుకుంటాము. అయితే కొంతమంది మాత్రమే దానిని సాధిస్తారు. కొంతమంది విజయం దిశగా పరుగుపెట్టి మధ్యలోనే ఆగిపోతారు. జీవితంలో జయాపజయాలకు కారణాలు ఎన్ని ఉన్నా సంకల్ప శక్తి బలం లేకపోవటమే ఓటమికి ముఖ్య కారణమని చెప్పవచ్చు. దుర్యోధన కర్ణాది మహావీరులు దేశ దేశాల అధిపతులు ద్రౌపదీ స్వయంవరానికి విచ్చేశారు. అందరూ విలువిద్యలో ఆరితేరిన వారే కానీ ఎవరూ సాధించలేకపోయారు. అర్జునుడు ఒక్కడే మత్స్యంతాన్ని ఛేదించి ద్రౌపదిని చేపట్టాడు. మిగతా వీరుల దృష్టి అంతా ద్రౌపది అందచందాల మీద, ద్రౌపదరాజు సామ్రాజ్య వైభోగాల మీద ఉంటే అర్జునుడి దృష్టి మాత్రం ఒక్క మత్స్యంతరాన్ని ఛేదించడంపైనే కేంద్రీకరించి ఉంది. కాబట్టి విజయం వరించింది. అలాగే మనిషి నైతికంగా బతకాలి, రుజుమార్గంలో నడవాలి అనుకున్నప్పుడు సంకల్ప బలం స్థిరంగా ఉండాలి. స్వస్తి.